నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ. ఆర్థిక మంత్రి లేరన్న విపక్షం, సమాధానం చెప్తామన్న అధికార పక్షం. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం, సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు, రేపు హాజరు కావాలంటూ ఆదేశం. రంగారెడ్డి జిల్లా జవాన్వాడలో 2 వర్గాల మధ్య వివాదం, ప్రశ్నించిన వారిపై రాళ్లు కర్రలతో దాడి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం, మార్చి 2వ వారంలో ఎండలు మండిపోతాయన్న వాతావరణ శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రైతుల చలో ఢిల్లీ ఆందోళన 2వ రోజు కూడా కొనసాగుతోంది. కిసాన్ యూనియన్లు తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రప్పించడంతో పాటు ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని రహదారులను దాదాపు సీజ్ చేశారు. తొలి రోజు ఆందోళన, ఘర్షణ, డ్రోన్లతో బాష్పవాయు ప్రయోగం వల్ల దాదాపు 80 మంది రైతులు గాయపడగా, రాళ్ల దాడిలో 25 మంది పోలీసులు గాయపడ్డారు. నేడు 2వ రోజు కూడా ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా కాంగ్రెస్ పార్టీ రైతుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించింది. భారత్ బంద్లోనూ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చే శంభు, కనౌరి సరిహద్దుల్లో పోలీసులతో జరిగిన ఘర్షణలో పలువురు రైతులు గాయపడిన నేపథ్యంలో హర్యానా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో పంజాబ్ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఏ రైతు వచ్చినా శ్రద్ధతో చికిత్స చేయాలని డాక్టర్లను కోరింది. దేశ రాజధానికి ర్యాలీగా వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు బాష్పవాయువు, వాటర్ కేనలను ప్రయోగించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ సహా 24 మంది పోలీసులు గాయపడ్డారు. హర్యానాలోని అంబాలా నగరానికి సమీపంలోని శంభు సరిహద్దు వద్ద తమపై జరిగిన దాడిలో 60 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని రైతు నాయకులు తెలిపారు. కనీస మద్దతు ధరకు హామీ కల్పించే చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్తో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు ఈ నిరసన ర్యాలీ సాగిస్తున్నారు. 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉపసంహరించుకోవడానికి అంగీకరించినప్పుడు రైతులు పెట్టిన షరతుల్లో ఎంఎస్పీ హామీ చట్టం తీసుకురావాలన్నది కీలకమైంది. ఆ రోజు ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ ఆందోళన.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబల్ ఎమ్మెల్యే వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం విచారణకు రావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు స్పీకర్. రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వలపనేని వంశీమోహన్, కర్ణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. విచారణకు పిలిచినట్లు పిటిషనర్ టీడీఎల్పీ విప్ స్వామికి ఇంటిమేట్ చేసింది స్పీకర్ పేషి. విచారణ సమయంలో హాజరు కావాలని స్వామికి సూచించారు. అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే 3 సార్లు విచారణ కొనసాగింది. మరోవైపు ఇప్పటికే 2 సార్లు స్పీకర్ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఒక్కసారి హాజరయ్యారు రెబల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీమోహన్, కర్ణం బలరాం, మద్దాలి గిరి. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకుముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు. రేపు స్పీకర్ ఎదుట హాజరు కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా, బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటర్న్. పాత ఎంఓయూనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి. అధ్యక్ష, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినందుకు అధ్యక్ష, అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతో అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇచ్చినాం. ప్రధానంగా మొట్టమొదటిగా రైతుల రుణమాఫీ చేసినాం 1 లక్ష రూపాయలు. రెండో విడత కూడా మళ్ళీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసి చాలా వరకు రుణమాఫీ చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చినాం. రైతు బీమా సౌకర్యం కల్పించాం. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసింది. 24 గంటల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటును సరఫరా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా పూర్తి చేసి 2 పంటలకు సాగునీరు ఇచ్చినాం. దానికి ప్రకృతి కూడా సహకరించింది. భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రకృతి సహకరించింది. బ్రహ్మాండమైన పంటలు జరిగినాయి. అయ్యా, మీరు మాట్లాడే ముందు నేను మీకు ఒక సమాచారం చెప్తున్నా. మీ మంత్రులతోని తుమ్మల నాగేశ్వరరావు రాలేదు, మీ మంత్రులతోని క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. అధ్యక్ష, 2014-15లో పంటల సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు. 2022-23కు వచ్చే వరకే పంటల సాగు విస్తీర్ణం 2,08,00,000 ఎకరాలు. మీరు వెరిఫై చేసుకోండి, ఒట్టిగానే నన్నేదో ఇంటరప్ట్ చేయాలని మాట్లాడడం కాదు. అదేవిధంగా ప్యాడీ ప్రొడక్షన్ అధ్యక్ష, ఇది దాస్తే దాగేది కాదు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళను వివరాలు అడిగినా ఇస్తారు. అదేవిధంగా అధ్యక్ష, ప్యాడీ ప్రొడక్షన్ వచ్చి 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కు వచ్చే వరకే 2,58,00,000 టన్నులకు పంటల దిగుబడి పెరిగింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో దిగుబడి అవుతున్న ధాన్యమును మేము కొనుగోలు చేయలేము, మా దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదు అని చెప్పి చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంత బ్రహ్మాండమైన ఇవాళ భారతదేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
ఇది తెలంగాణ సాధించిన విజయం కాదా? ఇది తెలంగాణ రైతాంగం సాధించిన విజయం కాదా? ఇది కేసీఆర్ సాధించిన విజయం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అధ్యక్ష ఒక్కసారి ప్యాడీ పర్చేజ్ అన్నీ వదిలిపెడదాం. ఒక ప్యాడీ పర్చేజ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 2014-15లో 24.3 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. కానీ 2020-21 వచ్చేవరకే 1,41,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్నది. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? 600% ఎదుగుదల, భారతదేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక రికార్డు సృష్టించింది. వ్యవసాయం చిన్నాభిన్నమైందని మాట్లాడుతున్నారు. మొన్న చాలా సందర్భాలలో నేను విన్నాను. మొన్న కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా నేను విన్నాను. వారు ఏమన్నారు? డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడబోతున్నది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నా మొట్టమొదటి సంతకం 2 లక్షల రైతుల రుణమాఫీ పైన ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన. అధ్యక్ష, నాది కాదు అది. ఎన్నడూ చేసిండి ఈ ప్రకటన? ఎన్నికలకు ముందు. డిసెంబర్ 9 పోయింది అధ్యక్ష, 2 నెలలు అయింది. తర్వాత ఇంకో మాట అన్నారు, ఎవరి దగ్గరనైతే రుణాలు లేవో, ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంకులకు పోయి రుణాలు తెచ్చుకోలేదో అర్జెంటుగా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి అని చెప్పాడు. ఆ వీడియో కూడా మీ దగ్గర ఉన్నది అధ్యక్ష, అందరికీ సభ్యులందరికీ కూడా తెలుసు. ఏం జరిగింది అధ్యక్ష? ఆ మాటే మేము మాట్లాడుతున్నాం. రుణమాఫీ పైన ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. బ్యాంకులతో మాట్లాడతామంటున్నారు. నేను చెప్తున్నా శ్రీధర్ బాబు గారు, నేను చెప్తున్నా, బ్యాంకులు రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేయరు. ఎవరైనా అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మకండి. మీరు అవస్థల పాలవుతారు, బదనామవుతారు. ఎందుకంటే ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకేమవుతున్నది? ఆయనతో మాట్లాడు, మంత్రి గారితో మాట్లాడు. అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు ఒకరే ఉన్నారు కాబట్టి వారికి చెప్తున్నా నేను. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, రైతుల రుణమాఫీని టేక్ ఓవర్ చేసే అవకాశం లేదు అని. బహుశా మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మేము బ్యాంకులతో సంప్రదిస్తున్నాము, రైతుల రుణమాఫీ గురించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే కోరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ నిర్వహణకు సమయ పాలన, కోరం లేకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే 119 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 10% అంటే 12 మంది సభ్యులు ఉంటే చాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కోరం లేదంటూ సభను వాయిదా వేయాలనడం సరికాదన్నారు. మధ్యలో కల్పించుకున్న తలసాని సభకు సహకరిస్తున్నామని పనికిరాని రాజకీయాలు చేయాలని తమకు లేదని చెప్పారు. కోరం ఉందని తెలిసిన హరీష్ రావు బుల్డోజ్ చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. శ్రీధర్ బాబు గారు, కోరం ఉంటట్టు ముందుగా చూసుకోవాలి. ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే అధ్యక్ష, 100% కోరం ఉన్నారు. నో, నాట్ 23, ఓన్లీ 12 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ ఎ కోరం. నో సార్, 10% అయినా మాకు 18 మెంబర్స్ ఉన్నారు. 18 పీపుల్ వేర్ దేర్ సార్ హియర్. లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు 12 మంది అన్నారు. మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత 10% అన్నారు. ఇప్పటికి వాళ్ళు 14 మందే ఉంటారు అధ్యక్ష. ఇప్పుడు మా రిక్వెస్ట్ వల్ల ఏందో అధ్యక్ష, మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం. మాకు హౌస్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం. మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి, బయటికి పోవాలనే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. సార్ 10% అంటే ఎంతమంది వస్తారు సార్? 12 మెంబర్స్ వస్తారు సార్. 119కి 12 మెంబర్సే వస్తారు. హరీష్ రావు గారికి తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు. జనరల్లీ వారు చేసేది. ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు. 12 మంది శాసనసభ్యులే కోరము. వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు. బీజేపీ అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవరెడ్డి ఫైర్ అయ్యారు. అచ్చేదినంటూ 10 ఏళ్లుగా చెప్తున్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం తగ్గలేదన్నారు. రైతుల నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇంతవరకు కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అఖిలపక్షం రైతుల ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని జీవన్ రెడ్డి చెప్పారు. ప్రతిపాదించినటువంటి యొక్క ఏ సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏకపక్ష ధోరణితో మరి ప్రవర్తించడంతో మళ్ళీ తిరిగి నిన్నటి రోజు ఇవాళ జాతీయ స్థాయిలో రైతాంగం అఖిలపక్షం మరి ఉద్యమాన్ని చేపట్టడము. నిన్న ఢిల్లీ ఏదైతుందో ఒక విధంగా రైతాంగాన్ని ఢిల్లీ రాజధానిలో ప్రవేశించడానికి ఆంక్షలు విధించడంతో కొంత హింసాయుత వాతావరణం మరి ఏర్పడటం, వాళ్ళు టియర్ గ్యాసే కానీ షెల్స్ ప్రవహించడమే కానీ రైతాంగం మరి తీవ్రంగా ఏదైతుందో వారు గాయాలు పాలు కావడం మనం అందరం కూడా గమనించమని చెప్పి అంటున్నాం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా మీరు ఏ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు మద్దతు ధర నిర్ణయింపచేయడం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంత కాలం పాటు కొనసాగించాలని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఓవైపు జూన్తో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్న వేళ, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? సార్వత్రిక ఎన్నికల వేళ సంచలన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్న వేళ విశాఖ కేంద్రంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లోనే కాదు తెలంగాణ పాలిటిక్స్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు రానున్న ఎన్నికల్లో రాజధాని వ్యవహారం ప్రధాన ప్రచారాంశంగా మారుతుందన్న వాదన జోరుగా సాగుతున్న వేళ, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొంతకాలం కొనసాగించాలన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితులు లేవని, ఇందుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు వైవి. అంతేకాదు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను చేశారు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి క్యాపిటల్ ఉంటుందని నాడు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. అది కాస్త వచ్చే జూన్తో ముగిసిపోనుంది. ఇలాంటి వేళ అది కూడా ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు మళ్లీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ డిమాండ్ తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ నేత సుబ్బారెడ్డి తీసుకొచ్చిన ఉమ్మడి రాజధాని అంశంపై స్పందించారు పార్టీకి చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి. ఈ డిమాండ్ కేవలం సుబ్బారెడ్డి వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే వైవి సుబ్బారెడ్డి స్వయానా జగన్కు బంధువు, పార్టీలో సీఎంకు అత్యంత దగ్గరగా మెలిగే వ్యక్తుల్లోనూ కీలకమైన వారు. అలాంటి నేత ఏదో ఆషామాషిగా ఇంతటి కీలకమైన విషయాన్ని ప్రస్తావిస్తారని అనడానికి లేదన్న వాదన వినిపిస్తోంది. నిజానికి వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత అమరావతి స్థానంలో 3 రాజధానులంటూ హడావిడి చేశారు వైఎస్ జగన్. కానీ 5 ఏళ్ల పాలన పూర్తవుతున్నా 3 రాజధానుల విషయం అంగుళం కూడా ముందుకు కదలలేదు. పైగా పలు కేసులు దాఖలయ్యాయి. మరోవైపు ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్కు కనీసం రాజధాని కూడా లేకుండా చేశారంటూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇలాంటి వేళ రానున్న ఎలక్షన్లలో ఇది ప్రత్యర్థులకు ప్రధాన ఆయుధంగా మారవచ్చని వైసీపీ గ్రహించిందని, ఆ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏదేమైనా వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయం మరోసారి చర్చకు వచ్చినట్లయింది. మరి ఈ విషయంలో ఏపీ ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ నేతలు, అలాగే కమలనాథులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అబుదాబి సమీపంలో బోచసనావాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పూర్తిగా రాళ్లతో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇది. దుబాయ్ అబుదాబి మార్గంలోని షేక్ జాయిద్ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. యుఏఈ ప్రభుత్వం ఇచ్చిన 27 ఎకరాల భూమిలో 2019 నిర్మాణాన్ని ప్రారంభించగా రాజస్థాన్, గుజరాత్ల నుంచి వచ్చిన నిపుణులు దాదాపు 3 ఏళ్లు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్లో మరో 3 హిందూ ఆలయాలున్న ప్రధాని ప్రారంభించిన అబుదాబి మందిరం గల్ఫ్ ప్రాంతంలోకెల్లా అతిపెద్దది. అరబ్ ఎమిరేట్స్లోని 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి 7 గోపురాలుంటాయి. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయి నిర్మాణంలో వినియోగించారు. దాదాపు 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి 2 వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లతో తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమునా నదీ జలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారణాసి షూట్లను తలపించేలా ఉంది. యుఏఈలోని ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల అగ్రనేతల మధ్య, ప్రతినిధుల మధ్య బృందం స్థాయిలో విస్తృత చర్చలు జరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్ తదితర రంగాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుకున్నారు. అగ్రనేతలిద్దరి సమక్షంలో మొత్తం 8 ఒప్పందాల మార్పిడి జరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఇందులో కీలకమైంది. ఈ సమావేశంలోనే యుఏఈలో యూపీఐ రూపే కార్డ్ సేవలను ప్రారంభించారు. అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ తన పేరుతో ఉన్న కార్డును స్వైప్ చేయడం ద్వారా ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు విమానాశ్రయంలో దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అబుదాబిలో ప్రవాస భారతీయులతో మోదీ భేటీ అయ్యారు. యుఏఈలోని పలు ప్రాంతాల నుంచి ఇంత భారీ సంఖ్యలో ఈ సమావేశానికి వచ్చి చరిత్ర సృష్టించారన్నారు మోదీ. భారతీయుల సామర్థ్యంపై తనకున్న భరోసాతో 3వ విడత పాలనలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని గ్యారంటీ ఇచ్చానని చెప్పారు. ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్ ఏర్పాటు ఓ కొత్త అధ్యాయం సృష్టించడమే కాదు, ఇరు దేశాల యువతను చేరువ చేసిందని చెప్పారు. యుఏఈ తమకు 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి, 7వ అతిపెద్ద పెట్టుబడిదారని వివరించారు. ఇరు దేశాలు ప్రపంచం అనే పుస్తకంపై కాలం అనే కలంతో మెరుగైన భవితను లిఖిస్తున్నాయని మోదీ అన్నారు. Yes, EV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.